బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్కారం, మై మీడియా న్యూస్ కి స్వాగతం. నేను పుష్ప. జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీసీ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ రాజాని వీర సూర్యచంద్ర పిలుపునిచ్చారు. నర్సీపట్నం నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఆయన సమావేశమయ్యారు. జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 26 నుంచి 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ భావజాలను లోతుగా అర్థం చేసుకుని పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ముందుకు రావాలని సూర్యచంద్ర పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదును నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చేపడతామని, దీనికి జన సైనికులు సిద్ధం కావాలన్నారు. అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఊడి చక్రవర్తి, పంచాడ హరినాథ్, అల్లాడ సురేష్, రేగుబళ్ల శివ, ప్రసాద్ బాబు, దేవి, బోయిన చిరంజీవి, గుడివాడ అశ్విన్ కుమార్, నమ్మి కొండలరావు, SS కుమార్, వాసు, అబ్బాయి నాయుడు, శ్రీను, అంజూరు శ్రీనివాసరావు, గుడివాడ కృష్ణ, జంపారమణ, లింగాలు, ఎలిశెట్టి సాయి కుమార్, కర్రి శ్యామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు గత 5 ఏళ్ళ నుంచి కూడా క్రియాశీల సభ్యత్వాన్ని మనం చేసుకోవడం జరిగింది. అయితే రేపు జరగబోయే 26వ తారీఖు నుంచి ఉద్యమ్ సాదిక్ ప్రధానంగా 3 విభాగాలుగా ఈ క్రియాశీల సభ్యత్వాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే గత మన నర్సీపట్నం నియోజకవర్గంలో 750 నుంచి 5000 వరకు కూడా క్రియాశీల సభ్యత్వం చేసుకుంటూ నా వెంటూ చక్రవర్తి గారు, హరినాథ్ గారు, సురేష్ గారు, మన శివ గారు, అలాగే సల్లాల ప్రసాద్ బాబు గారు, నారాయణరావు, అలాగే SS కుమారు, వీళ్ళందరూ కూడా అశ్విన్ కుమారు, వీళ్ళందరూ ఎప్పుడు కూడా నా వెనకాల ఉండి అధ్యక్షుల వారి ఆశయాలే నిర్ణయంగా వాళ్ళ అడుగుజాడలో మేము ఉంటాం అనే ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పార్టీయే దేవాలయంగా భావించి వీళ్ళందరూ పార్టీ కోసం ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో ఇబ్బందులు పడిన తరుణంలో వీళ్ళందరూ కూడా పార్టీకి నిలబడ్డారు. అయితే ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కూడా 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఏ కార్యకర్త కూడా అదే పడకూడదు, ఏదైనా ప్రమాదస్గా జరిగితే ఆ కుటుంబం ఎవరు కూడా ఆ ఇల్లు ఈదులు పడకూడదన్న ఉద్దేశంతో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏ రాజకీయ పార్టీ పెట్టలేని విధంగా ఈరోజు క్రియాశీల సభ్యత్వం చేసుకున్న ఏదైనా ప్రమాదస్తుగా చనిపోతే 5 లక్షల రూపాయలు బీమా సౌకర్యం కల్పించారు. అలాగే ఏదైనా ప్రమాదస్తుగా యాక్సిడెంట్ ఏదైనా అయినట్టే, ఏదైనా ప్రమాదంగా ఏదైతే మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీగా కూడా 50,000 రూపాయలు ఈరోజు ఏదైతే కార్యకర్త ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఇలా పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ముఖ్యంగా ఈ క్రియాశీల సభ్యత్వం వల్ల రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మన నాయకత్వానికి బలపరిచే విధంగా కార్యకర్తలకి ఒక వినూతనగా ఈరోజు అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం అనేది చాలా సంతోషకర విషయం. అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా సర్పంచులు, ఎంపీడీసీలు, మున్సిపాలిటీలో కౌన్సిలర్ కూడా పోటీ చేస్తున్నాం. ఏదైతే మనం పోటీ చేయాలనుకుంటున్నామో ఆ అభ్యర్థులందరూ కూడా క్రియాశీల సభ్యత్వాన్ని ఇదొక అవకాశంగా మనం తీసుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా స్థానిక సంస్థల నాయకత్వాన్ని మనం బలపరిచిగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటే చాలా చక్కగా మనకి దోహదపడుతుందని చెప్పి ఈ సందర్భంలో కూడా తెలియజేస్తూ, సభ్యత్వం లేకుండా ఏ పదవిలో కూడా ప్రాధాన్యత ఇవ్వరు.